సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రభా గౌడ్. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న 2 రోజుల నిరాహార దీక్ష తెలంగాణ విద్యార్థుల కోసం చేస్తున్న బ్రతుకు పోరాటమన్నారు. బకాయిలపై ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ప్రభా గౌడ్తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. విద్యార్థుల ఫీజు బకాయిలు తీర్చాలి అంటూ ఫీజు లడాయి పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. 48 గంటల పాటు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, ఈ దీక్ష వల్ల ప్రభుత్వం ఏమైనా దిగి వస్తుంది అనుకుంటారా? ఏంటి అది? దిగి రావాలని మేము కోరుకుంటున్నాం. దిగి వచ్చి ఏదైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి కానీ గరీబోళ్ళ పిల్లలకి కానీ అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము. వాళ్ళకి తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి తక్షణమే ఈ కాంగ్రెస్ సర్కార్ చెల్లించాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి మా అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష చేపడుతున్నారు. ఈ రోజు నేటికి 2వ రోజు. ఎవరి కోసం చేస్తున్నారు? మేము చేసేది ఒక ధర్మ పోరాటం. అది యావత్ తెలంగాణ విద్యార్థులందరి బతుకుల కోసం మేము చేస్తున్న ఈ పోరాటం. అది వాళ్ళ బతుకు పోరాటం. ఇది వీళ్ళు ఓట్ల కోసము ఇంటింటికి ఊర్లూళ్ళకి పోయి భిక్షం ఎత్తుకున్నారు. కానీ గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కమర్షియల్ గా వాళ్ళు ఈనాడు కమిషన్లు తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఉల్లిగడ్డ సామిడి చేస్తున్నారు. మనం చెప్తున్నా, ఇందాక నేను చెప్పేది కూడా అది ఒకటే. ఇప్పుడు మనం ఉల్లిపాయ పొర తీస్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం. అలాగే రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఏడుస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క కుటుంబం గాని, ఏ ఒక్క మహిళ గాని, ఏ ఒక్క విద్యార్థి గాని ఆనందపడింది లేదు. విద్యార్థుల మీద పోయి లాఠీ చార్జ్ చేస్తున్నాడు ఈయన. వాళ్ళు ఏమైనా రౌడీలా లేకపోతే గూండాలా నువ్వు లాఠీ చార్జ్ చేయడానికి? వాళ్ళని పట్టుకుని నువ్వు క్రిమినల్ వేస్ట్ ఎట్లా అంటావు? నువ్వు క్రిమినల్ వేస్ట్. ఇక్కడ నీకు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే నువ్వు ఎట్లా ఫిల్ చేయాలో నీకు చేత కాదు. నువ్వు ఒక ఖైదీ నెంబర్ 4170 అది నువ్వు ఇక్కడ విద్యార్థులు కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకో. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసినట్టుగా తెలంగాణ సీఎం కింద వ్యవహరించాలి కానీ బ్రోకరేజ్ చేసినట్టుగా మనం చేయకూడదు. అయితే ముఖ్యంగా అంటే ఎంత మొత్తంలో బకాయిలు ఉన్నాయి, ఎంత మంది విద్యార్థులు దీనివల్ల సఫర్ అవుతున్నారు, దీనికి సంబంధించి బీజేపీ పోరాటం ఎలా ఉండబోతుంది? 20 లక్షల మంది విద్యార్థులు ఈ రోజున బాధపడుతున్నారు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఏడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫీజుల కోసం పుస్తకాలు తాకట్టు పెడుతుంది తల్లి, నగలు తాకట్టు పెడుతున్నారు, స్థలాలు తాకట్టు పెడుతున్నారు, ఇల్లు తాకట్టు పెడుతున్నారు. వాళ్ళు ఏమని అనుకుంటారు? రేపు నా బిడ్డ చదువు ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ అవగానే జాబ్ వస్తుంది, పెద్ద పెద్ద జాబులు వస్తాయి, నా బిడ్డకి జాబులు వస్తాయి, ఆ జీతాల ద్వారా మేము అప్పులు తీర్చొచ్చు, మేము 3 పూట్ల తినొచ్చు అని ఒక ఆలోచనతో ప్రతి నిరుపేద కుటుంబం ఈ రోజు ఉంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మేము అడిగేది ఒకటే, ఏ కూలీ పనులు చేసుకునే బిడ్డ ఇంజనీరింగ్ కావద్దా, డాక్టర్స్ కావద్దా? చెప్పండి. కాయగూలు అమ్మే వాళ్ళ బిడ్డ ఇంజనీరింగ్ అవ్వద్దా, కలెక్టర్స్ అవ్వద్దా? ఎంతసేపు వీళ్ళే కావాలా? వ్యవసాయం చేసే వాళ్ళు కూడా కావాలి కదా. ఇప్పుడు ప్రతి కుటుంబం ఏమనుకుంటారు? నాలాగా నా బిడ్డ ఉండకూడదు, నాలాగా నా బిడ్డ కూలి పని చేసుకుని బ్రతకూడదు, నేను ఎట్లయినా కూలి పని చేసుకుంటున్నా, నా బిడ్డలైనా మంచిగా బతకాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి ఏం న్యాయం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఏం న్యాయం చేయలేదు కదా. ఎంత తలపొగరంటే ఈ ప్రభుత్వానికి, ఎంత నిర్లక్ష్యం అంటే మేము దీక్షలు చేస్తున్నాం కదా, ఏదైనా మాట్లాడుతుందా? స్టేట్మెంట్ ఇస్తున్నారా? మళ్ళీ మా గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే మేము ఆల్రెడీ ఒక కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీ వేసుకుని దశల వారీగా విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం రామచంద్రరావు తన ప్రచారం కోసం మాత్రమే ఈ దీక్ష చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అన్న, నేను ఒకటే మీకు సూటుగా ప్రశ్న అడుగుతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయిందన్న? 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలకి నువ్వు కమిటీలు వేయలేదా? ఎందుకు వేయలేదు? దేనికి చేయలేదు? ఇప్పుడు విద్యా మంత్రి, ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్ లో అయినా 4 మినిస్ట్రీలు ఆయన దగ్గర ఉంటాయా? సీఎం దగ్గర చెప్పండి. ఈ రోజు మన తెలంగాణ
ప్రధాన దురదృష్టం ఏంటంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు మనకి, హోంమంత్రి లేడు మనకి, మున్సిపల్ మినిస్టర్ లేడు మనకి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు. స్టూడెంట్స్ కి మౌలిక సదుపాయాలు లేక పాఠశాలలు ఉన్నాయి ఈ రోజున. ఆఖరికి పాఠశాలలో అమ్మాయిలకి శానిటరీ వెండింగ్ మిషన్స్ కూడా లేని పరిస్థితి. అంత దుస్థితిలో మనం ఉన్నాం. 3 పూట్ల నువ్వు మధ్యాహ్నం ఆహారం పెడుతున్నావు కదా, గుడ్డు కారం వేసి పెడుతున్నావు అనే సంగతి తెలియదు అందరికి, తెలుసు కదా. నీ ఇన్స్పెక్షన్ రోజునేమో నువ్వు 2-3 రకాల కూరలు పెడతావు, మిగతా రోజులు ఏం చేస్తున్నావు? స్టూడెంట్స్ కి ఏం పెడుతున్నావు? నువ్వు గుడ్డు కారం అన్నం పెడుతున్నావు. మిగతా రోజులు ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే, ఆఖరికి కర్మ కాకపోతే హాస్పిటల్ పడకలు లేక పిల్లలకి నేల మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా క్వాలిటీ డాక్టర్స్ ఉన్నారా? లేదు. ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? లేవు. కొన్ని స్కూల్లో క్వాలిటీ టీచర్స్ ఉన్నారా? లేరు. ఏది లేనప్పుడు నువ్వు ఇప్పుడు ప్రభుత్వాన్ని రన్ చేసి ఏం చేద్దామని, ఏం ప్రభుత్వం నువ్వు రన్ చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము ఇక్కడ. ముఖ్యంగా అంటే ఈ పోరాటాన్ని మరి ఇప్పుడైతే 48 గంటల పాటు నిరాదీక్ష చేశారు. మరి రానున్న రోజుల్లో ఎలా మీరు ముందుకు తీసుకువెళ్తారు ఈ ప్రోగ్రామ్ ని? ఈ రోజు ఇక్కడితో ఆగింది, కానీ మేము ఇక్కడితో ఆపము. ఎట్లా అయినా కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి ముక్కు పిండి ఏదైతే స్టూడెంట్స్ కి రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవన్నీ వసూలు చేసే వరకే మేము మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు కూసలు వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలని, మరోవైపు ఏదైతే ఇప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ యాద్గిరితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.